ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః. ఓం బ్రహ్మస్పతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్కారం. నేను మీ దినేష్ గురూజీ మాట్లాడుతుండేది నక్షత్ర నాడి నుండి. అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో ఉంది. జ్యోతిష్యం చాలా మంచి సబ్జెక్టు. కేవలం 15 రోజుల్లో నేర్చుకొనొచ్చు అని అన్ని విధంగా తెలుసుకొనొచ్చు. విద్యాభ్యాసం అంటే మన చదువు, తర్వాత మన ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, తర్వాత నేను బిజినెస్ చేయగలుగుతానా, ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ చేసుకుంటే తర్వాత మనం వచ్చి జాతకం చెక్ చేసేది తప్పైన ఒక విధానం. ముందరే మనము చూసుకొనాలి. సో నెక్స్ట్ వీక్ ఇంకొక వీక్ ఉంది. రిజిస్టర్ చేసుకోండి. కింద మా ఆఫీస్ నంబర్ ఉంది. కింద మీకు చూస్తే మా ఆఫీస్ నంబర్ ఉంది. వన్ ఆఫ్ ది ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ ఇది. చిన్న ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తే డెఫినెట్లీ మీకు దాన్ని 1000 టైమ్స్ కాదు, అట్లీస్ట్ మోర్ దెన్ 10,000 టైమ్స్ మీకు ఉపయోగపడుతుంది. జ్యోతిష్యం నేర్చుకునేది అంటే కష్టమని కొద్దిమంది ఒక అభిప్రాయం. జ్యోతిష్యంలో ఉండే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏమి అంటే మన బ్రహ్మాండం 360 డిగ్రీలు. దాన్ని 12 డివిజన్ చేసినారు. ఆ 12 డివిజన్లే మన రాశిలు. మేష రాశి నుండి మీన రాశి వరకు. తర్వాత ఈ 12 ఇల్లు రాశిలోని ఏం మనం పిలుస్తామో దాంట్లోపల 27 నక్షత్రాలు ప్లేస్మెంట్ ఉంటుంది. 27 నక్షత్రాలు 13 డిగ్రీ 20 నిమిషాలు 13 డిగ్రీ 20 నిమిషాలు ప్లేస్మెంట్. ఇవి రెండిటిపైన ఈ నవగ్రహాలు చుట్టుతూ ఉంటుంది. ఈ 12 ఇల్లో నవగ్రహాలు చుట్టుతూ ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టిండే దినము, ఆ రోజు, ఆ నెల, ఆ సంవత్సరం, ఆ సమయం, ఆ ఊరు, దాన్ని బట్టి ఆ సమయంలో మన ఆకాశం, స్కై, బాను మనం చూసినప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసి ఆ 12 రాశిల్లో మనము వేస్తాం. తర్వాత లగ్నం క్యాల్కులేట్ చేసి ఆ లగ్నం నుండి 9 గ్రహాలు ఏ ఇంట్లో ఉండి ఏ ఫలం ఇస్తుంది అని మనము చెక్ చేస్తాం. తర్వాత మన నక్షత్రం, ఆ నక్షత్రం నుండినే మన దశ నుండినే మన జీవితం చెక్ చేయొచ్చు. ఏ దశంలో ఏ కాంబినేషన్ ఉంటే మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మనము చెక్ చేసుకొనొచ్చు. పుట్టినప్పుడు ఆరోగ్యం ఎట్లుంది చెక్ చేసుకొనొచ్చు. దానికి పరిహారాలు దాన్ని చెప్పిస్తాను. ఉద్యోగం, లేకుంటే ఫస్ట్ మన చదువు బాగా చేస్తామా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివితే కన్సిస్టెన్సీ ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఈ అప్స్ అండ్ డౌన్స్ 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాయో పుట్టినప్పుడు సచ్చేదాకా సేమ్ ప్లేస్లోనే ఉంటుంది. ఏది మారవు. అయితే మార్పాటు వచ్చేదే ఈ దశాభుక్తిల్లో. జ్యోతిష్యంలో ఏ వ్యక్తి కానీ, జ్యోతిష్యం చెప్పే ఏ వ్యక్తి కానీ దశాభుక్తి మీద ఫలితాంశాలు చెప్పలేదు అంటే
దట్ ఫెలో ఈజ్ నాట్ ఏ అస్ట్రాలజర్ ఓన్లీ. 1000% ఈజ్ నాట్ అస్ట్రాలజర్. వేషభూషాలు వేసుకొని ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఆ పూజ ఈ పూజ అనే రకరకమైన దోషములు, రకరకమైన పరిహారాలు చేస్తేనో తర్వాత ఫలితాంశం వచ్చే ఒక సమయంలో రిజల్ట్ లేదు అంటే దెన్ విల్ బ్లేమ్ ది అస్ట్రాలజీ, విల్ నాట్ బ్లేమ్ ది అస్ట్రాలజర్. మనం అస్ట్రాలజర్ని బ్లేమ్ చేసేలే. యూ ఓన్లీ బ్లేమ్ అస్ట్రాలజీ ఈజ్ నాట్ వర్కింగ్. ఎలాంటే మనం దానికి డబ్బులు పెట్టింటాం. మన నక్షత్ర నాడి మీరు నేర్చుకుంటే విచ్ ఈస్ ది బేస్ ఆఫ్ పరాశర, ఎవరు కావాలనో నేర్చుకోవచ్చు. దీనికి జాతి మతం ఏ ఒక వ్యత్యాసం లేకుండా మీరు చేరుకోవచ్చు. 15 రోజులు 2 గంటలు ఎవ్రీడే 2 అవర్స్. తర్వాత పండుగ ఏమైనా ఉంటే హాలిడే ఉంటుంది, నాట్ టు వరీ. మాకేమైనా మిస్ అయితే సార్ డోంట్ వరీ, వాయిస్ మెసేజ్ ఉంటుంది, తర్వాత పీడిఎఫ్ నోట్స్ ఇస్తాం మనము, తర్వాత కొద్దిగా వీడియోస్ ఉంటుంది. కంప్లీట్ ట్రైనింగ్ నేను చేపిస్తాను మీకు. కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాను. 360 ట్రైనింగ్ ఇస్తాను మీకు. 15 రోజుల తర్వాత యూ విల్ ఓన్లీ కమ్ అండ్ టెల్, సార్ జ్యోతిష్యం ఇంత చక్కగా ఇంత ఈజీనా సార్? ఎవరో చెప్తారు, అన్ని ఛానళ్లను నిండిండారు. పొద్దున్నే లేస్తే శుభోదయం అని చెప్పి మేషరాశి, వృషభ రాశి, మీనరాశి వరకు అట్లయితుంది, ఇట్లయితుంది, అట్ల పోతుంది, ఇట్లా వస్తుంది. ఇంకొక ఛానల్కి వెళ్ళండి, నమస్తే మేషరాశి. ఇంకొక ఛానల్కి వెళ్ళండి, నమస్తే మేషరాశి. అన్నీ ఒక బుక్లో రాసి పెడితే రకరకాలమైన రిజల్ట్స్. ఒకరికి లాస్ అని చెప్తారు, మేషరాశి వాళ్ళకి ఈరోజు లాస్ అని చెప్తారు. ఇంకొక ఛానల్లో చూస్తే లాభం అంటారు, ప్రాఫిట్ అంటారు. ఈరోజు మీకు ఒంట్లో బాగలే అంటారు, ఇంకొకటికి ఆరోగ్యం ఫస్ట్ క్లాస్ అంటారు. దీన్ని వదిలేసి మీరు న్యూస్ పేపర్ ఎత్తుకుంటే అక్కడ ఇంకా యాడిషన్ మేషరాశికి. సో అన్ని ఛానల్లో వచ్చే మేషరాశి భవిష్యత్తులో, తర్వాత న్యూస్ పేపర్లో వచ్చే రాశి భవిష్యత్తు రాసి పెడితే కనిష్టం మీకు ఒక 2 పేజీలు అన్నీ వస్తాయి. అన్నీ మంచిది చెడ్డది ఆల్ మిక్స్డ్, ఏదో ఒకటి మీకు అది డెఫినెట్గా మీకు పొందుతుంది. అది ఇట్ విల్ బి అడ్జస్టెడ్ టు యువర్ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు మనస్తాపాలు వస్తుంది అని చెప్తారు. టుడే యూ విల్ నాట్ బీ హ్యాపీ అని చెప్తారు. ఎవ్రీ పర్సన్ ఒక దినంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. హ్యాపీ ఒక టైంలో వస్తుంది, ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చిండలే, ఒకరు ఫోన్ చేస్తారు, నేను రేపు ఇస్తాను, ఈరోజు ఇస్తాను అని చెప్పి రేపు ఇస్తాను అని చెప్తారు. అప్పుడు మాకు టెంపర్ రైజ్ అయ్యి బీపీ ఎక్కుతుంది. తర్వాత ఇంకొకరు ఎవరో ఫోన్ చేసి ఈరోజు మనము బయట వెళ్తామా అన్నప్పుడు సంతోషం. ఒక దినంలో ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీ విల్ హ్యాపెన్ టు ఎవ్రీ పర్సన్. ఇప్పుడు ఒక సమయం అందరికీ వచ్చింది, ఈ దిన భవిష్యం అనేది కంప్లీట్లీ ఫాల్స్. స్టాండర్డైజేషన్ లేదు దిన భవిష్యత్తులో, స్టాండర్డైజేషన్ లేదు. 12 కోట్ల మంది ఒకే ఒక రాశిలో పుట్టింటే దెర్ ఇస్ నో స్టాండర్డైజేషన్. కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, కొద్దిమంది మంచి జాబ్లో ఉంటారు, కొద్దిమంది పని లేకుండా జాబ్ లేకుండా సెర్చ్ చేస్తూ ఉంటారు, కొద్దిమంది సంతోషంగా హ్యాపీగా ఉంటారు, కొద్దిమంది ఫారిన్ ప్లాన్ చేస్తూ ఉంటారు, దానికన్నీ వీసా పాస్పోర్ట్ అన్నీ వస్తూ ఉంటుంది, కొద్దిమంది వ్యాపారం చేస్తామో అని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో సేమ్ రాశి
విధంగా రకరకాల ఒక జాబ్ చేస్తూ ఉంటారు. సో జ్యోతిష్యంలో ఫస్ట్ ఈ రాశి ఫలాలు వెళితే పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ అస్ట్రాలజీ. అదేమో ఫ్యాన్సీ కోసమో అయితే ఏమో ఒక ఆనందం కోసమో 12 రాశులు చెప్పాలి. ఎవ్రీడే చేంజ్ అయ్యేదానికి చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేదానికి 2.5 దినం కావాలి. 2.5 దినం, 2.5 days, 2.25 quarter అని చెప్తారు. ఐ విల్ పుట్ ఇట్ యాస్ 2.5 days ఫర్ యూ. ఈరోజు పొద్దున్నే ఉదయం చంద్రుడు ఒక రాశిలో ఉంటే రేపు ఎల్లుండి మధ్యాహ్నం వరకు అదే రాశి. సో హౌ డస్ ఇట్ చేంజ్ టుమారో? ఎల్లుండి ఎట్లు చేంజ్ అయ్యే ఒక సాధ్యతలు ఉంటుంది. 100% ఇట్ ఈస్ రాంగ్. ఈ ఆధారం పెట్టి పీపుల్ ఆర్ బ్లేమింగ్ అస్ట్రాలజర్స్ అండ్ అస్ట్రాలజీ. ఈ ఆధారం పెట్టి పీపుల్ ఆర్ ఆల్వేస్ థింకింగ్, అందరూ ఏమి యోచన చేస్తూ ఉన్నారంటే దిన భవిష్యాలు. ఒక్కొక్కరు రకరకంగా చెప్తారు. 10 మంది నిలిపిస్తే ఆల్ ఇన్ ది సేమ్ రాశి, 10 మందిని మేషరాశి వాళ్ళు నిలిపెట్టుకొని ఒక చదివితే 2 people విల్ సే ఎస్, ఈరోజు సాయంత్రం వచ్చి చెప్తారు మీరు చెప్పినట్లే అయింది. ఇంకా ముగ్గురు చెప్తారు లేదు సార్ ఏమీ మీరు చెప్పినట్లే ఏ విధంగానూ ఏమీ జరగలే. ఇంకా ఒక బ్యాలెన్స్ 4 మంది చెప్తారు సార్ ఒక 50-50 నడిచే. సో హౌ డు యూ జస్టిఫై రాశి ఫలము? హౌ డు యూ జస్టిఫై? దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ రాంగ్. ఇది ఉట్టు టైం వేస్ట్. రాశి ఫలం అనేది, వార ఫలం అనేది టైం వేస్ట్. ఏ రకంగా ట్రాన్సిట్ విల్ నాట్ ఎఫెక్ట్. ఎలాంటే రాశి ఫలం అంటే ఇట్ ఈస్ ది ట్రాన్సిట్ ఆఫ్ ఓన్లీ 1 planet, చంద్రుడు. జస్ట్ చంద్రుడు 2.5 దివసం అంటే డే, దినం, 2.5 దినం రోజులో అని చెప్తారు. 2.5 days అంతే. ఇంకా మనం నెక్స్ట్కి వెళ్తే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేదానికి 30 రోజులు. ది ఫాస్టెస్ట్ ప్లానెట్ చంద్రుడు. హీ ఓన్లీ విల్ టేక్ 2.5 days. సో హౌ కెన్ వి సే ఎవ్రీడే రాశి ఫలాలు? దానికి గ్లూ అయ్యి చూస్తాం, ఈరోజు ఏమి, రేపు చేంజ్ అయ్యేదానికి దెర్ ఇస్ నథింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీడే నథింగ్ విల్ హ్యాపెన్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేంజ్ కావచ్చు, మధ్యాహ్నం భోజనము దాంట్లో పొరియలు ఏమి ఇస్తారో, వెజిటేబుల్ ఏమి ఇస్తారో మారచ్చు, మన డ్రెస్ మారచ్చు, ఈ పదేసుకునే డ్రెస్ రేపు మారచ్చు. పరిస్థితులు, సిచ్యుయేషన్స్ విల్ నాట్ చేంజ్ ఎవ్రీడే, విల్ నెవర్ చేంజ్ ఎవ్రీడే. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనమందరూ దీన్ని తెలుసుకుంటే ఈ రాశి ఫలం ఈజ్ నాట్ యాక్యురేట్, అన్సైంటిఫిక్. మన క్లాస్లో మీకు ఈ రాశి ఫలం అని ఏ రకంగానూ నేను చెప్పలే. డెఫినెట్లీ మన ఇండివిజువల్ జాతకంలో దశ ఏదుంది, భుక్తి ఏదుంది, అంతర్భుక్తి ఏదుంది, ఇప్పుడు సమయం ఎట్లుంది, ఏ ఒక కాన్సెప్ట్లో మనము క్వశ్చన్ వేస్తూ ఉన్నాము. జాబ్ గురించిన జాబ్ కాంబినేషన్ ఉందో లేదో చూస్తాం. మ్యారేజ్ గురించిన మ్యారేజ్ కాంబినేషన్ ఉందో లేదో చూస్తాం. చదువు గురించిన చదువు కాంబినేషన్ ఉందో లేదో చూస్తాం ప్రస్తుతం సమయానికి. తర్వాత ఆరోగ్యం. దీనన్నిటి బ్రహ్మాండంగా నేను నేర్పిస్తాను, ఎవ్రీథింగ్. చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలా అని చాలా ఆశ. మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తా ఉన్నాను
12,000 మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ నేర్చుకున్నారు. కొద్దిగా మీరు మనసు చేసి అస్ట్రాలజీ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ మీకు దాని నుంచి చాలా ప్రాఫిట్ ఉంది. ఏ రోజుల్లో ఏ టైప్ మనకి ఇబ్బందులు ఉంటాయి, గుడ్ టైం ఎప్పుడు ఉంటాయి, బ్యాడ్ టైం ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మాకు బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. ఎన్ని రోజుల వరకు బ్యాడ్ టైం ఉంది, లేకుంటే ఎన్ని నెల వరకు బ్యాడ్ టైం ఉంటుంది, లేకుంటే ఎన్ని సంవత్సరాల వరకు బ్యాడ్ టైం ఉంది, దానికి ఏమైనా పరిహారం చేసుకునొచ్చా, అన్ని కాంబినేషన్ నేను చెప్పిస్తాను. తర్వాత మా యాప్ ఉంటుంది, మీకు నేనే డిజైన్ చేసిండే యాప్. దాని జొత్తులో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, వీ విల్ హ్యావ్ ఏ వాట్సాప్ గ్రూప్. 15 రోజుల తర్వాత ఏం సార్, నాట్ టు వరీ, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఎవ్రీడే. జాతకాలు వేస్తూ ఉంటాము, వీళ్ళకి చదువు బాలే ఏం చేయాలా, లేకుంటే చదువు బాగా చేస్తూ ఉండరు, ఏ ఒక కోర్స్ తీసుకొనాలి, జాబ్ చేంజ్ చేయాలని ఉన్నాను, కొద్దిగా ప్రెషర్ ఉంది కంపెనీలో, చేంజ్ టైం మంచిగా ఉందా, మంచి ఒక టైమా, ఇప్పుడు చేంజ్ చేయొచ్చా, నేను బిజినెస్కి వెళ్ళాలని ఉన్నాను, నేను బిజినెస్లో నేను డబ్బులు పెడితే బాగా ప్రాఫిట్స్ వస్తాయా, పెళ్ళి టైం ఎట్లుంది, ఏ సంబంధాలు కుదరట్లేదు, డిఫరెంట్ క్వశ్చన్, డిఫరెంట్ లైఫ్ స్టైల్, డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అన్ని దానికి సమాధానం మా నక్షత్ర నాడిలో ఉంది. అన్ని దానికి సమాధానం మా నక్షత్ర నాడిలో ఉంది. దీన్ని మీరు నేర్చుకొని చూస్తే ఈవెంట్స్ ఒక ఫిలం లాగా మీ ముందరకు వస్తుంది. ఓ నెక్స్ట్ పాతది మీరు చెక్ చేసుకొనొచ్చు. ఏ టైంలో నాకు మంచి టైము, చెడ్డ టైం వచ్చింది, ఆ టైంలో ఏ కాంబినేషన్ ఉంది, కంప్లీట్ మీకు కాంబినేషన్ మీద జస్ట్ నంబర్స్ కాంబినేషన్. ఈ నంబర్స్ అంటే న్యూమరాలజీ కాదు. జాతకంలో లగ్నం నుంచి ఇళ్ళు, 7వ ఇల్లు, 9వ ఇల్లు, 5వ ఇల్లు, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 11వ ఇల్లు, 12వ ఇల్లు అని చెప్తారు కదా, సేమ్ కాంబినేషనే మన దశాభుక్తి మీద ఫలితాంశాలు. సో వన్ ఆఫ్ ది ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. దీన్ని నేర్చుకోవడానికి కొద్దిగా అదృష్టము కావాలి. ఎలా అంటే ఇది నవగ్రహాల సబ్జెక్ట్స్ అని నేను చెప్తాను, డివైన్ సబ్జెక్ట్ అని చెప్తాను. సెకండరీ లెవెల్లో ఇది నవగ్రహాలు సబ్జెక్ట్. దిస్ ది ఫస్ట్ పాయింట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అందరూ ఒక మంచి రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆలోచన చేస్తారు. బ్యాంక్ ఖాతా, బ్యాంక్ అకౌంట్, లేకుంటే ఎవరైనా ఒక డిపాజిట్స్ పెట్టాలి, ఎఫ్డీలోనో లేకుంటే పోస్ట్ ఆఫీస్లోనో ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దాంట్లో ఏమైనా నేను బిజినెస్ చేసేదానికి నేను ఓపెన్ చేస్తాను. మంచి ముహూర్తం మనము సెలెక్ట్ చేయాలి అకౌంట్ ఓపెనింగ్కి. అట్లీస్ట్ ఫారం ఫిల్మ్ కాన ఈరోజు మనము వెళ్తా ఉన్నామంటే ఫారం ఫిల్మ్ కాన చేయాలి. ఎలా అంటే బ్యాంక్ విల్ టేక్ అరౌండ్ 2-3 రోజులు తీసుకుంటారు మీకు అకౌంట్ ఇచ్చేకి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి బ్యాంక్కి ఆ ఫారం ఇచ్చేదానికి మంచి రోజు, మంచి నక్షత్రం చూడాలి. హౌ టు సెలెక్ట్ దట్? వెరీ సింపుల్. ఈ ఒక బిజినెస్ లేకుంటే డిపాజిట్ నుండి మా డబ్బులు పెరగాలి. వీ షుడ్ డబుల్ అవర్ మనీ. మంచి నక్షత్రం ఏది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి డబ్బులు ఇచ్చే దేవుడు అంటే లక్ష్మి, మహాలక్ష్మి.
మహాలక్ష్మియ నక్షత్రం పుష్య నక్షత్రం. మహాలక్ష్మియ నక్షత్రం పుష్య నక్షత్రం. సో పుష్య నక్షత్రం మంచి నక్షత్రం. ఇంకొక నక్షత్రం బాగుండే నక్షత్రం ఏది అంటే కుబేరుడు. అందరికీ తెలుసు కుబేరుడు. కుబేరుడు జన్మించే నక్షత్రం ఏది అంటే ఆరిద్ర. కుబేరుడిది నక్షత్రం ఆరిద్ర నక్షత్రం, మిథున రాశి. తర్వాత కుబేరుడికి చాలా ఇష్టమైన రోజు అంటే సోమవారం. సోమవారం అంటే కుబేరుడికి బెస్ట్ డే. తర్వాత లక్ష్మికి పుష్య నక్షత్రం బెస్ట్ డే అంటే బుధవారం లేకుంటే శుక్రవారం. మనము ఫస్ట్ అప్లికేషన్ ఏమైనా రాస్తూ ఉండమో, మనం ఖాతా ఓపెన్ చేయాలా, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలా, ఈ 2 నక్షత్రం ఆర్ద్ర లేకుంటే పుష్య నక్షత్రం మనం సెలెక్ట్ చేసుకొని సోమవారం లేకుంటే బుధవారం లేకుంటే శుక్రవారం ఈ వారంలో వచ్చిండే ఒక నక్షత్రం మనము సెలెక్ట్ చేసుకొని ఫారం ఫిలప్ చేసి ఇస్తే మనకి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే ఒక కాంబినేషన్ అని చెప్తాం. సో రాసి పెట్టుకోండి దయచేసి. ఒక చిన్న బుక్ పెట్టుకోనాలి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఒక బుక్కే రాస్తారు. మన ఇంకొక ఛానల్లో నేను చేస్తాను వేరే లాంగ్వేజ్లో. ఇంత బుక్ రాసి పెట్టిండారు ఆల్ ది వ్యూవర్స్. ఫోన్ చేసేటప్పుడు మీరు చెప్పేదన్నీ రాసినాను సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 300 పేజెస్ అయింది సార్, అన్ని పరిహారము రాసిండారు సార్, దాన్ని అన్నీ మనం చేస్తూ ఉన్నాము, మా జీవితం ఇప్పుడు మంచి ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంది సార్ అని చెప్తారు. సో మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మంచి రోజు సోమవారం, తర్వాత బుధవారం, తర్వాత శుక్రవారం. దీస్ ఆర్ ది 3. మండే ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఎలాంటే మండే ఈజ్ ది డే ఆఫ్ కుబేర ధనాధిపతి అని చెప్తారు, ధనధాన్యాధిపతి. తర్వాత 2 నక్షత్రాలు ఆర్ద్ర తర్వాత పుష్య. ఈ 2 నక్షత్రం మీరు సెలెక్ట్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ లేవాదేవి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ఎక్కువ లాభాదేవి. తర్వాత మన ట్రాన్సాక్షన్ మంచిగా ఉంటుంది. మనము న్యూమరాలజీ చాలా ఫాలో చేస్తాం. 5వ తారీఖు, 6వ తారీఖు, 5వ తారీఖు అంటే బుధుడ తారీఖు, 6వ తారీఖు అంటే శుక్రుడు తారీఖు అని చెప్తాం. అది డేట్ మనము రీసెంట్గా 2000 నుంచి స్టార్ట్ చేసింది. 001, 002, 003, ఇప్పుడు 2021 అని చెప్తాము. రేపు నెక్స్ట్ సంవత్సరం 2022 అని చెప్తాం. న్యూమరాలజీకి ఒక బేస్లే. ఎప్పుడో ఒక అందరూ కలిసి ఇప్పటి నుంచి లెటస్ స్టార్ట్ ఏ న్యూ నంబర్స్ అని చేసి వి స్టార్టెడ్ సమ్వేర్ బిట్వీన్ సమ్ 2000 ఇయర్స్ బ్యాక్. ఒక నంబర్ రాసుకొని వస్తుంది. అయితే మన నక్షత్రాలు ఈరోజు ఈ నక్షత్రం అంటే మనం ఆకాశం చూస్తే, స్కై చూస్తే చంద్రుడు ఆ నక్షత్ర డైరెక్షన్లో ఉంటాడు. నక్షత్రం అంటే ఏమి అంటే నేను కుంభరాశిలో పుట్టినాను, శతభిష నక్షత్రంలో పుట్టినానంటే ఏమి అంటే పుట్టిండే టైంలో చంద్రుడు ఆకాశంలో శతభిష నక్షత్రం దాన్ని స్ట్రైట్ లైన్ 180 డిగ్రీ మనం చూసినప్పుడు స్కైలో ది మూన్ విల్ బీ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ శతభిష నక్షత్ర. ఆ మాదిరిగా సేమ్ టైప్ చంద్రుడు ఆరిద్ర నక్షత్రం స్కైలో చంద్రుడు
ఆరిద్ర నక్షత్ర డైరెక్షన్లో ఉన్నప్పుడు అదేమి ఒక ఏమంటారు, ఇట్ విల్ నాట్ బీ ఫాల్స్. ఈరోజు మనము 23వ తారీఖు అని చెప్తేను ఏమి డిఫరెన్స్ కాదు, 24వ తారీఖు అంటేనే ఏం డిఫరెన్స్ ఉండలే, డెఫినెట్లీ ఉండలే. 28 అంటేనో దేర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఐ కెనాట్ మేక్ ది డిఫరెన్స్ ఇన్ నక్షత్రం. ఈరోజు ఏ నక్షత్రం ఉందో ఆకాశంలో సేమ్ నక్షత్రం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనము చేంజ్ చేసేకి అయ్యలే డెఫినెట్లీ. సో ఫైనలీ మంచి రోజు మనము డిపాజిట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, తర్వాత ఆర్డి, తర్వాత సేవింగ్స్ బ్యాంక్. మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలంటేను దిస్ నక్షత్ర ఈజ్ వెరీ గుడ్. దిస్ నక్షత్రం ఈజ్ ఫంటాస్టిక్. ఆరిద్ర తర్వాత పుష్య నక్షత్రం, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఈ దినం వస్తే ఎక్సలెంట్ టైం. ఓకే, మన తరగతిలో అక్టోబర్ 2వ తారీఖు ఉంది. ప్లీజ్ జాయిన్. ఫస్ట్ క్లాసెస్ ఉంటుంది. 15 డేస్లో మీరు జ్యోతిష్యం నేర్చుకోవచ్చు. అండ్ యూ కెన్ ప్రెడిక్ట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ఆల్సో ప్రెడిక్ట్ అదర్స్. అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. యూ కెన్ ఆల్సో ప్రెడిక్ట్ అదర్స్. కాల్స్ తీసుకుంటాము. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. మా బాబు గురించి తెలుసుకోవాలండి. తెలుసుకొనొచ్చు. మా తరగతిలో వస్తే ఇంకా బాగా తెలుసుకొనొచ్చు సార్. ట్రై చేయండి సార్. చేస్తాం సార్. లైఫ్ టైంకి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ మీ బాబుదే కాదు, మీ దాంది, మీ ఒక ఫ్రెండ్స్ది, నైబర్స్ది అందరికీ తెలుసుకొనొచ్చు. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 12. సెప్టెంబర్ 12. ఓకే. 2014. హలో. ఓకే. టైం చెప్పండి. టైం ఉదయం 8:43. ఉదయం 8:43. ఓకే. పుట్టిండే ఊరు? నిజామాబాద్ అండి. నిజామాబాద్. ఓకే, తెలంగాణ. ఓకే. 2014? అవును సార్. ఓకే. 2012 వేసినాను. 2014. ఓకే. ఓకే సార్. నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం, మేషరాశి. కరెక్టా? అవును సార్. ప్రస్తుతం ఇప్పుడు 7 సంవత్సరాలు, 8వ సంవత్సరంకి నడుస్తూ ఉంది. ఇప్పుడు దేని గురించి తెలుసుకోవాలి సార్? దశ ఎట్లుంది? ఆరోగ్యం సార్. ఆరోగ్యము, చదువు సార్. చదువా? ఇప్పుడేం ఐఏఎస్ చేపిస్తామా? లేదు, ఆరోగ్యం సార్. ఓకే. బాలరిష్ట దోషాలు ఉన్నాయని చెప్పారు సార్. ఉన్నాయా? బాలరిష్ట దోషం, చంద్రుడు దాని జొత్తులో రాహు ఉంటే, చంద్రుడు జొత్తులో అన్యగ్రహం ఉంటే, లేకుంటే చంద్రుడి జొత్తులో ఏ గ్రహము లేదు అంటే బాలరిష్ట దోషం అని చెప్తాం. బాలరిష్ట దోషం కేంద్రంలో చంద్రుడు ఉంటే క్యాన్సలేషన్ ఆఫ్ బాలరిష్ట దోష. బాలరిష్ట దోష ఆ దోషం అని ఏమీ లేదు సార్. దశాభుక్తి ఏదుందో అదే. ఇప్పుడు చంద్రుడి నుండి మాకి బాలరిష్ట వస్తుంది. చంద్రుడి నుండి ఇప్పుడు దశ ఏది నడుస్తూ ఉంది అంటే కేతు గ్రహంది కాంబినేషన్ చూడాలి. మనము ఏదో గ్రహం ఇప్పుడు ఏ పార్టీ రూలింగ్లో ఉంది ఆ పార్టీది మనంపై దండాలు పెట్టాలి, ఆ పార్టీది పరిహారం చేసుకోవాలి. నాన్ రూలింగ్ పార్టీ చూపించి ఈ నాన్ రూలింగ్ పార్టీ నుంచినే నాకు ఇబ్బంది అని చెప్పేది రాంగ్ ఆస్ట్రాలజీ. ఓకే. సో కాంబినేషన్ ఆఫ్ కేతు 12-10 ఉంది. 12 కొద్దిగా ఆరోగ్యంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఎస్పెషలీ కోల్డ్, కాఫ్ ఉంటుంది. పెసలు అని చెప్తాం, గ్రీన్ గ్రామ్. వెడ్నెస్డే బుధవారం దానం చేయండి ఒక 3 నెలలు. కాంబినేషన్ బాగుంది. ఒక ఆరెంజ్ థ్రెడ్ పాప చేతికి కట్టండి, కుడి చేతికి ఒక 7 or 8 రౌండ్స్
టై చేయండి. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్తే గురువు గారు. చెప్పండి. నమస్తే గురువు గారు. మా నమస్తే. బాబుది డేట్ ఆఫ్ బర్త్ 12/8 ఆగస్ట్. 1987 అండి. ఓకే. టైం, పుట్టిండే టైం? సాయంత్రం 6:15 అండి. పుట్టిండే ఊరు? ఖమ్మం డిస్టిక్ అండి. చెప్పండి మేడం, దేని గురించి తెలుసుకోవాలి? ఇలా మ్యారేజ్ 2018 లో అయిందండి. ఒక బాబు. ఓకే. ఆ అమ్మాయి బాబును కూడా వదిలేసి వెళ్ళిపోయిందండి. ఓకే, కాంబినేషన్ చూస్తాము. ప్రస్తుతం ఇప్పుడు కేతు దశ నడుస్తూ ఉంది. 2023 సంవత్సరం వరకు కేతు దశ. కేతు దశలో 2022 మార్చ్ వరకు శని భుక్తి. కేతు మరియు శని భుక్తి చూస్తాం. కేతు కాంబినేషన్లో 2 ఉంది. శని కాంబినేషన్లో 6 మరియు 7. 6 మరియు 7 కాంబినేషన్ చూస్తాము. కేతు మరియు శని కాంబినేషన్ 4. వాళ్ళ పుట్టిన ఇంటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి వెళ్ళిపోయిందండి. వదిలేసి వెళ్ళిపోయింది. అసలు వస్తుందా రాదా అని మేము మిమ్మల్ని అడుగుదామని ఓకే. చేస్తాము. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి వాళ్ళ అమ్మనే 4th హౌస్ అని వస్తుంది. 4th హౌస్ అంటే వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అమ్మ దగ్గర మీరు మాట్లాడితే కొద్దిగా సాల్వేషన్ అవుతుంది. దయచేసి వాళ్ళ అమ్మ మీ అమ్మాయి వస్తుందా అండి వాళ్ళ అమ్మతో మాట్లాడినా? డెఫినెట్లీ కొద్దిగా 50% ఛాన్సెస్. సంసారం చేసేదానికి దానికి ఆశలే. షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయితే నెక్స్ట్ వచ్చే ఒక బుధ భుక్తి వస్తుంది. నెక్స్ట్ కేతు తర్వాత బుధ వస్తుంది. 2020 మార్చ్ నుంచి ఇంకా బ్యాడ్ టైం. సో ఓవరాల్ నా క్యాల్కులేషన్ చెక్ చేస్తే మ్యారీడ్ లైఫ్ కంప్లీట్లీ ఇట్ విల్ బి గాన్. అంటే సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెసే ఉంది ఎక్కువగా. త్వరగా డిసిషన్ తీసుకుంటే మంచిది. వీళ్ళు ఇంకొకటి చెప్తాను, వీళ్ళు అప్పుడప్పుడు ఇట్లే చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం కాదు. అప్పుడప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళేది, మాట్లాడిన తర్వాత వచ్చేది. గురువు గారు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ తీసుకొచ్చినా గానీ అమ్మాయి మళ్ళీ అదే పరిస్థితి అంటున్నారా మీరు? ఎస్, డెఫినెట్లీ. అబ్బాయి జాతకంలో రాసి పెట్టండి. మీరేమంటారండి? తీసుకురమ్మంటారా, వద్దంటారా? ఊరికే టైం వేస్ట్ మేడం. అంతేనంటారా? 200% టైం వేస్ట్. ఓకే, డిసిషన్ మీరు తీసుకోవాలి. సర్టెన్ టైమ్స్ జ్యోతిష్యంలో వీ హ్యావ్ టు టేక్ ఏ టఫ్ డిసిషన్స్. అన్ని ప్రాబ్లంకు మనము సాల్వేషన్ లేకుంటే పరిహారాలు ఉంది అని చెప్తే దెన్ అస్ట్రాలజీ ఈజ్ రాంగ్. 1000% అస్ట్రాలజీ ఈజ్ రాంగ్. ఇఫ్ సంబడి సేస్ దట్ అస్ట్రాలజీలా ఏం కావాలన్నా మనము పరిహారం చేయొచ్చు, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాంబినేషన్ ఉండాలి. దశాభుక్తి ఫేవరబుల్గా ఉండాలి. ఆ దశాభుక్తి ఫేవర్ తర్వాత మనము చెక్ చేయొచ్చు. ఎలా అంటే 6 కాంబినేషన్, 5 కాంబినేషన్, 1 కాంబినేషన్, 10 కాంబినేషన్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి మేడం. సెప్టెంబర్ 2, 1995 సార్. అమ్మాయిది నైమిషా పేరు. సెప్టెంబర్ 2, 1995. టైం, సమయం? 95 పొద్దున పూట, శనివారం పొద్దున పూట 8:30కి, పుల్లూరు, గుంటూరు డిస్టిక్. పొద్దున్నే 8:30కి. 8:30 సార్. పుట్టిండే స్థలం, ఊరు? గుంటూరు డిస్టిక్ లో పుల్లూరు. PULLUR, పుల్లూరా? పుల్లూరు. ఓకే. దేని గురించి కనుక్కోనాలి? అమ్మాయికి ఉద్యోగం గురించి అండి. బీటెక్ అయిపోయింది.
తీసుకురానికి అసలు తనకు భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది అడుగుదామనండి. పని గురించినా? ఆ, ఇప్పుడు ఉద్యోగంలా ఉండారా లేదా? లేదండి, ఇంట్లోనే ఉంది. ఆరోగ్యం కొంచెం బాగుండక. ఓకే, కేతు దశ నడుస్తూ ఉంది. ఇప్పుడు కేతు దశలో 2021 డిసెంబర్ వరకు కుజ దశ, మంగళ దశ అని చెప్తాం. ఇప్పుడు ట్రై చేస్తూ ఉండరా కంపెనీకి? నేను ట్రై చేస్తా ఉండరా కంపెనీకి? కోర్స్ లో మధ్యలో ఆగిపోయింది. కోర్స్ నేర్చుకుంటా ఆపేసింది. అసలు అటువైపు వెళ్ళాలా లేకపోతే గవర్నమెంట్ జాబ్ కి ఏమన్నా అప్లై చేసుకోవాలా అనే ఉద్దేశంలో ఉందండి. పెళ్లి ప్లాన్ చేయండి. పెళ్లి చేయమంటారండి? బెస్ట్ ఎలా అంటే 7 కాంబినేషన్ వచ్చింది. 2023 డిసెంబర్ తర్వాత రాహు దశ రెండు చూస్తే పెళ్లి బెస్ట్ టైం. పెళ్లి అవుతే బెస్ట్ టైం మేడం. ఇప్పుడు పని మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తే పెళ్ళి 2-3 సంవత్సరాలు ముందరపోతుంది. దయచేసి నా సజెషన్, పెళ్లి చేస్తే ఈ కాంబినేషన్ మంచిది. ఎలాంటే తర్వాత ముందర వచ్చే భుక్తిలో అంత స్ట్రాంగ్గా లేదు. తర్వాత కేతు 2026 వరకునే ఉండేది. తర్వాత శుక్రదశ వస్తుంది. శుక్రదశ కూడా కొద్దిగా మ్యారేజ్ డిలే అయిపోతుంది. కాంబినేషన్ బాగుంది 2911 అయితే జీవితం బాగుంది మేడం, నాట్ టు వరీ. పెళ్లి అయితే ఫస్ట్ క్లాస్. ఎప్పుడు ట్రై చేయమంటారండి? పెళ్లికైనా కూడా తనకి ఆరోగ్యం బాగుండక ఆపరేషన్ అయ్యింది. 3 సంవత్సరాలు అయ్యింది. ఏమి ఇన్ఫెక్షన్ అయిందా? ఏ ఆపరేషన్? ఏం ఆపరేషన్ అయింది? కిడ్నీ ఆపరేషన్. కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయింది కదా. దీంట్లో 5-9 అని వచ్చింది. బాగుంది చెప్పింది. బాగుందండి, నేను ఇచ్చాను. ముందర వచ్చే దశం బాగుంది, నాట్ టు వరీ. ముందర వచ్చే దశాలు బాగుంది. 4, 6, 10 కాంబినేషన్ వస్తే మనం డెఫినెట్గా చెప్తాము ముందర వాళ్ళకి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాంబినేషన్ చాలా బాగుంది, నాట్ టు వరీ. భయం పడే అక్కరే లేదు. ఓకే, నేను ఒక సజెషన్ ఇస్తాను. బస్రా పర్ల్ అని ఒక ఉంగరం వేసుకోనాలి. బస్రా పర్ల్ తర్వాత 9 ముఖాల రుద్రాక్షి. బస్రా పర్ల్ మరియు 9 ముఖ రుద్రాక్షి 9 ఫేస్ రుద్రాక్షి. 9 ఫేస్ రుద్రాక్షి. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ ఈ మంత్రం చెప్పుకుంటే కిడ్నీ స్ట్రాంగ్ అవుతుంది. కిడ్నీ స్ట్రాంగ్. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. అక్టోబర్ 2వ తారీఖు మా క్లాసెస్కి చేరుకోండి. మీరు బీటెక్ చదివిండారు, ఏ ఒక సంబంధాలు మనము చెక్ చేయొచ్చు. ఆ అబ్బాయి కాంబినేషన్ చూడొచ్చు. ఆ అబ్బాయి కాంబినేషన్ చూసి ఈ ఒక్క కాంబినేషన్ మా ఒక జీవితంలో మన పెళ్ళి జీవితం మంచిగా ఉంటుంది అని మనం డెఫినెట్లీ చెక్ చేసుకోవచ్చు. దాని గురించినే నేను చెప్పేది. వీ హ్యావ్ టు లెర్న్ దిస్ నక్షత్ర నాడి. నమస్తే. నమస్కారం. ఎస్, మాట్లాడండి. ఏమి పవర్ లేదా? ఏమైనా హార్లిక్స్, బోర్న్విటా ఏమైనా తాగలనా? నవ్వేదానికంటే బాగుంది, మాట్లాడేదానికి ఇబ్బంది. చెప్పండి మేడం. ఇప్పుడు హార్లిక్స్, బోర్న్విటా ఇప్పుడు ఎవరో ఇచ్చినారు మీకు. ఎడ్యుకేషన్ ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 28 జూలై 2002. ఓకే. టైం, పుట్టిండే టైం, పుట్టిండే ఊరు? ఊరు చెప్పాలా? మీకు ఇష్టం ఉంటే చెప్పండి మేడం, లేకుంటే వదిలేయండి. నేను ఇష్టం ఉంటే నేను చెప్తాను, ఆన్సర్ చేస్తాను. శ్రీకాకుళం జిల్లా. ఫస్ట్ టైం చెప్పండి. అదేమో నా కోసం మీరు డీటెయిల్స్ చెప్పినట్లుంది. మీకు తానే పరిహారం కావాలి కదా. బీ సీరియస్. టెన్షనా? ఇదేం ఐఏఎస్ ఎగ్జామా? టెన్షన్ అయ్యేదానికి. 8:55 నైటా? 8:55 నైట్ టైం. ఓకే. ఏమానా మనము దోషం చెప్తామేమో అని. ప్లేస్ ఆఫ్ బర్త్ వైజాగ్.
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం. చిత్తూరు మండలం. శ్రీకాకుళం. క్వశ్చన్ కాపు ఎడ్యుకేషన్ కోసం. ఎడ్యుకేషన్. ఓకే, ఏమో నెట్ ప్రాబ్లం మాది ఇప్పుడు. ఇంత లేట్గా చెప్తేనే కాంబినేషన్ అన్నీ కరెక్ట్గా ఉంది. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ 28/7/2002 కరెక్ట్ ఆಗಿದೆ. టైమింగ్ చెప్పండి. టైమింగ్ 8:55. ఓ నైట్. ఓకే ఓకే, నైట్. తప్పేసుకోండి నేను. ఓకే, రాంగ్. ఎస్, మై టైపింగ్ వాజ్ రాంగ్. యాక్చువల్లీ మీకు భయం కాదు, నాకు భయం అయిపోయింది ఇప్పుడు. ఓకే, లగ్నం కుంభలగ్నంలో జననం, 19 ఇయర్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిగ్రీ చేస్తూ ఉండరా, గ్రాడ్యుయేషనా? లేదు, అదే నీట్ రాసింది 2 సార్లు. ఓ 2 times. ఓకే, మీరు నీట్ రిజల్ట్ అడగాలి. మెడిసిన్. ఓకే, శని దశ తర్వాత 2022 నవంబర్ వరకు రాహు భుక్తి. మోస్ట్లీ రిజల్ట్ దాదాపు సెప్టెంబర్లోనా అక్టోబర్లోనా? నెక్స్ట్ మంతా? అక్టోబర్ వచ్చే ఒక అంతర్భుక్తి చూడాలి. 21 అక్టోబర్. కేతు గ్రహం చూస్తాం. కేతు గ్రహం 2, 5, 9, 10, 11, 5, 3, 4, 7, 8 ఎండింగ్లో 7 ఉంది. కొద్దిగా టఫ్. ఒక ఆల్మోస్ట్ నియరెస్ట్ ఉంటుంది. 180 మార్క్స్ రావాలి కదా మినిమమ్. 180 కట్ ఆఫ్. లేదు, 400 దాటి రావాలి. 400 అది ఫ్రీ సీట్కి. ఓకే రైట్, ఫ్రీ సీట్కి కొద్దిగా అంత కాంబినేషన్ లేదు మేడం. పరిహారం చెప్తున్నా, సింపుల్ పరిహారం ట్రై చేయండి. చెప్పండి. ఓం ఐం 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 సరస్వతియే నమః. దీన్ని చెప్పుకోనాలి 27 సారి. ఓం ఐం 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 సరస్వతియే నమః 27 సారి. పసుపు కొమ్ము కొద్దిగా పౌడర్ చేసి దాన్ని మీ ఒక 4 హెడ్కి ఆ పిల్లకి పాపకి పెట్టండి. ఓకే, ఒక 80% ఛాన్సెస్ అంతే, 100% కొద్దిగా లేదు. ఎలాంటే మన కాంబినేషన్లో ఎస్పెషలీ మెడిసిన్ కాంబినేషన్ మనకు 2, 4, 9, 10, 11 జతలో 6, 8, 9, 12 రావాలి. నమస్తే. అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో చేరుకోండి. నమస్తే. హలో. హలో, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి మేడం. నమస్తే. ఇది లావణ్య భర్త, ఇది డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. ఎవరిది? నా కూతురిది. కూతురు పేరేమి? లావణ్య. లావణ్య. వేర్ ఇస్ లావణ్య? ఇప్పుడు 27 12 12 నెల 12 2009. ఓకే, 12 నెలనా? డిసెంబరా? డిసెంబరే. టైం చెప్పండి. టైం, పుట్టిండే టైం. మేము 4 గంటల 4:30 నుంచి 5 గంటల వరకు సార్. సాయంత్రమా ఉదయమా? సాయంత్రమా ఉదయమా? కట్ అయింది అనుకుంటాము. దయచేసి సిగ్నల్ ఉండే జాగంకి వచ్చి కాల్ చేస్తే కనెక్షన్ దొరుకుతుంది. కాల్స్ ఇక్కడే తీసుకుంటాం మనము. నేనే నా మొబైల్లోనే డైరెక్ట్ కాల్ తీసుకుంటాను. నమస్తే. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హలో, గుడ్ ఈవినింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్. అదే లైవ్ షో అవుతుంది కదండి ఇప్పుడు. డెఫినెట్లీ లైవ్ మేడం. మీరు లైవ్లోనే మాట్లాడుతున్నారు, నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను. నో రికార్డింగ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/5 అండి. 12 మే 1987. 1987. టైమ్ ఆఫ్ బర్త్ 5:30 అండి. మార్నింగా ఈవినింగా? మార్నింగ్ 5:30 అండి. 5:30. ప్లేస్ ఆఫ్ బర్త్? అనకాపల్లి అండి.
అనకాపల్లి అండి, వైజాగ్ డిస్ట్రిక్ట్. ఓకే, అంకాపల్లె. ఓకే, క్వశ్చన్ ఏమడగాలి క్వశ్చన్? అంటే మ్యారేజ్ అండి, ఇంకా మ్యారేజ్ సెట్ అవ్వలేదు. మ్యారేజ్. రాశి వచ్చేసి తులారాశి, స్వాతి నక్షత్రం, కరెక్టా? కరెక్ట్. ఇప్పుడు కొత్త దశ షురు అయింది 2021 జనవరి నుండి. శని దశ, శని భుక్తి, దాంట్లో అంతర్భుక్తి మనం చూస్తే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ లోపల పెళ్ళి అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ లోపల. సాటర్న్ కాంబినేషన్ మనం చూస్తే 8, 1, 12. కొద్దిగా మీరు సెలెక్టివ్ అయ్యి ఇట్లా అబ్బాయే నాకు కావాలి అని కొద్దిగా మీ మైండ్ సెట్ ఉంది. కొద్దిగా చేంజ్ చేసుకుంటే, కొద్దిగా కాంప్రమైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు జీవితం బాగుంది, పెళ్ళి జీవితం బాగుంది. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఇన్ మ్యారేజ్. మంచి పార్ట్నర్, యాటిట్యూడ్ మంచిగా ఉండే పార్ట్నరు, మీ లవింగ్ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కువగా లవ్ చేయాలి. డోంట్ లవ్ ఇస్ శాలరీ, డోంట్ లవ్ ఇస్ పొజిషన్. టుడే ఇట్ విల్ బీ దేర్, టుమారో ఇట్ విల్ నాట్ బీ దేర్. ఓకే, సో ఇప్పుడు గురు దశలో 1-6 కాంబినేషన్ ఉండే ఇప్పటి వరకును. ఏదైనా సంబంధాలు వచ్చింటేనో కూడా అది కట్ అయ్యింది. ఓకే, మంచి రోజు స్టార్ట్ అయ్యింది. వెరీ గుడ్ టైం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్, ఇట్ ఈస్ నాట్ డినైడ్. ఓకే, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సంవత్సరం డెఫినెట్లీ విల్ గెట్ ఇన్ టు మ్యారేజ్. మంగళం చాలా బాగుంది, కుజుడు బాగుంది. ఒక కోరల్ రింగ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి వేసుకోండి. గుడ్ లక్. నమస్తే. నెక్స్ట్ మన కాంబినేషన్ చూసి చెప్పచ్చు మనము. 34 సంవత్సరాలు ఇప్పుడు మనం చూసిండే జాతకం. 34 ఇయర్స్, దాంట్లో 2వ ఇల్లు అది ఉంది, 7వ ఇల్లు ఇది ఉంది. 7వ ఇల్లు చంద్రుడు ఉండేది. చంద్రుడు అంటే ఇన్స్టెంట్గా ఇయ్యాల. మన దశాభుక్తినే ఫైనల్. 6 వస్తే 1 వస్తే కాంబినేషన్ అప్పుడే డిసైడెడ్, ప్రీ డిసైడెడ్. మనం పుట్టినప్పుడే ప్రీ డిసైడెడ్ మా పెళ్ళి తొందరగా జరుగుతాయా లేకుంటే లేటా అని ఫస్టే డిసైడెడ్ అని. ప్రీ డిసైడెడ్ మా లైఫ్. దాన్ని మన హిందూ ధర్మంలో, వేదంలో ఈ జాతకం అనేది రాసి పెట్టిండారు. బ్యూటిఫుల్. దాన్ని కరెక్ట్గా మనము డీకోడ్ చేయాలి. వీ హ్యావ్ టు డీకోడ్ ఇట్ క్లియర్లీ. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ లావణ్య అంత చెప్పండి. ఇది రెండో సేమ్ లావణ్యనా? అప్పుడే లావణ్య వచ్చే లావణ్య 2. హలో, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సార్ 27 జనవరి డిసెంబర్ 27 తారీఖు. మీరు ఎన్నితో చేస్తారు సార్? డిస్కనెక్ట్ అయిందా ఇది? హలో, ఓకే, మళ్ళీ వేసుకుంటాం. 27 డిసెంబర్ 11 నెల. సార్ 12 నెల ఓకే, 2009. 2009. ఓకే, టైం చెప్పమ్మా, పుట్టిండే టైము. 5 గంటలకి, పొద్దున 5 గంటలకి సార్. అబ్బా, పొద్దున్న 5 గంటలకి. మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. పుట్టిండే ఊరు గౌరీబిద్నూరు సార్. ఓకే, క్వశ్చన్ ఏముంది? ఎట్లా సార్ బిడ్డ బాగోదేది సార్? ఓకే, చెక్ చేస్తాను. దానికి కుల్లంగా ఉంది, హైట్ అయితుందా లేదు? హైటా? కుల్లంగా ఉంది రవంచి. ఓకే ఓకే, ఎంత ఇది హైట్? 5 feet? హైట్ ఓకే, మెజర్ చేయలే. ఓకే, నో ప్రాబ్లం. నా కూతురు బిడ్డ పేరు రాశి అంతే సార్. ఓకే, రాశి చెప్తాను. అశ్విని నక్షత్రం, మేషరాశి, అశ్విని నక్షత్రం. ఓకే, అదన్నీ బయలాజికల్ గా మనం చూడాలి. జాతకంలో మన హైట్, మన వెయిట్ జాతకంలో మనము చెప్పేకేయలే. ఓకే, ఇంకొక ఇన్ఫర్మేషన్ అందరికీ ఇస్తాను. ఇక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వచ్చే, మోస్ట్లీ టైం అయిపోతుంది, అందరికీ చెప్తాను. ఇప్పుడు
జాతకంలో ఏం చెప్తారంటే శుక్రుడు అంటే తెలుపు, శుక్రుడు అంటే తెలుపు. లగ్నంలో శుక్రుడు ఉంటే లేకుంటే సప్తమలో శుక్రుడు ఉంటే మాకి వచ్చే అమ్మాయి, పెళ్ళి అయ్యే అమ్మాయి తెల్లగా ఉంటుంది అని చెప్తారు. కరెక్టా? లెటస్ టేక్ ది సినారియో, లెటస్ టేక్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఎవరిదో ఒక పిల్లి పుట్టింది, అక్కడ లగ్నంలో శుక్రుడు, దానికి ఏం కలర్ చెప్తారు? యు కాంట్ సే ఎనీథింగ్ ఇన్ ఆఫ్రికా. దేశం, స్థలం, తర్వాత కల్చరు, ఇదన్నీ ఉండే ఒక కాంబినేషన్లో అస్ట్రాలజీలో హైటు, వెయిటు, కలరు అదన్నీ ఫుల్ బోగస్, కంప్లీట్లీ బోగస్. ఎవరైనా ఈ జాతకం వాళ్ళు తెల్లగా ఉండారు, మీకు వచ్చే పిల్ల లావుగా ఉంటుంది, మీ వచ్చే పిల్ల కొద్దిగా డాన్సింగ్గా నడుస్తుంది, నెవర్. ఆ మాదిరి ఏ ఒక్క జాతకంలోనూ ఇన్ఫర్మేషన్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ గుడ్ కంపానియన్ అంతే. మన జీవితంలో నా కాంబినేషన్లో ఎవరు పెండ్లి అవుతానో మంచిగా ఉంటానా అంతే, అదే కాంబినేషన్. దాన్ని వదిలేసి మనం అస్ట్రాలజర్స్ దగ్గర వెళ్తే ఈ అబ్బాయికి చాలా ఫేర్గా ఉండే అమ్మాయి దొరుకుతుంది, నెవర్ పాసిబుల్. మీరు ఒక ఆఫ్రికా జాతకం తీసుకొని వచ్చి వాళ్ళకి చూపించాలి. ఏడో ఇంట్లో శుక్రుడు ఉంటాడో అబ్బాయిది జాతకం అని మీరు ఇస్తే డెఫినెట్గా చెప్తారు, ఏడో ఇల్లో శుక్రుడు ఒక ఫేర్ గర్ల్, చాలా ఫేర్ అమ్మాయి సంబంధం కుదురుతుంది అని చెప్తారు. సో హౌ అక్యురేట్ ఇట్ ఈస్ దెన్? 200% అది అక్యురేట్ కాదు. దట్ ఈస్ నాట్ ది వే ఆఫ్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీలో హైటు, అస్ట్రాలజీలో వెయిటు, అస్ట్రాలజీలో కలరు, అస్ట్రాలజీలో హెయిర్ స్టైల్, నథింగ్, ఆల్ ఫాల్స్, కంప్లీట్లీ ఫాల్స్. ఆరోగ్యం గురించి మనం తెలుసుకునొచ్చు. నాట్ హైట్, వెయిట్, లావు, ఎక్కువ, సన్నంగా, నథింగ్. దిస్ ఈజ్ వేర్ అస్ట్రాలజీ ఈజ్ గోయింగ్ డౌన్. ఇదన్నీ వదిలేసి ఓన్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, జీవితం బాగుందో లేదో ఇన్ సర్టెన్ ఏరియాస్ అంతే. అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలు ఉంది. ప్లీజ్ కమ్ జాయిన్ ది క్లాస్. ఫస్ట్ క్లాస్ ఇది. టు ది పాయింట్, టు ది కోర్, పిన్ పాయింట్ చేసి మీకు ఈవెంట్ చెప్పిస్తాను. ఈ ఈవెంట్ ఎప్పుడెప్పుడు మీకు ఫలం ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్, సర్వే జన సుఖినో భవంతు.